కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఒక సుదీర్ఘమైన 25 సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా మీ ముందుకు వచ్చాను. జనసేన పార్టీ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉండవు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదు. ఏడాది తిరగకుండానే కూటమిలో నిప్పులు. పవన్ కళ్యాణ్ మతి ఉండే మాట్లాడుతున్నారా? జనసేనని టీడీపీ క్యాడర్ ని రెచ్చగొడుతున్నారా? పిఠాపురంలో పవన్ వ్యాఖ్యలపై భగ్గుమంటున్న టీడీపీ. 40 ఏళ్ల టీడీపీని ఆయన నిలబెట్టడం ఏంటి? 2019లో జనసేనాని బలమేంటని ప్రశ్నలు. జై జనసేన, జై జనసేన, జై జై జనసేన, జై. ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీల మధ్య చిచ్చు రాజుకుంటోందా? పిఠాపురం వేదికగా జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, నాగబాబు కావాలనే మంట పెట్టేలా వ్యవహరించారా? ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి 2 పార్టీలు విడిపోవడం ఖాయమా? టీడీపీ శ్రేణులు సంయమనంతో వ్యవహరిస్తున్నా జనసేన రెచ్చగొడుతుందా? ఆ పార్టీ నేతలు చేసిన కామెంట్స్ ను పచ్చ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారా? 100% స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధించాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం. ఈ రోజు జయకేతనం ఎగరేస్తున్నాం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాలేదు. అప్పుడే తెలుగుదేశం జనసేన మధ్య రాజకీయ మంటలు రేగుతున్నాయి. 9 నెలల పాటు 2 పార్టీల నేతలు సైలెంట్ గా ఉన్నప్పటికీ పిఠాపురంలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో అగ్రనేతలు బర్స్ట్ అయ్యారు. తమ మనసులో ఏముందో దాన్ని బయటకు కక్కేశారు. యథాలాపంగా అన్నారా, లేదంటే రెచ్చగొట్టడానికే చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదలుకొని మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ నాగబాబు చేసిన కామెంట్స్ తో రాజకీయ రచ్చ షురూ అయింది. సోషల్ మీడియాలో 2 పార్టీల అభిమానుల మధ్య వార్ జరుగుతోంది. పరస్పరం ట్వీట్లు, కామెంట్లు, కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు. 5 ఏళ్ల పాటు ఎన్నో అవమానాలు భరించాం, ఎన్నో దౌర్జన్యాలు ఎదుర్కొన్నాం. అయినప్పటికీ వెనకడుగు వేయలేదు. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవడం కాకుండా 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టామంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. టీడీపీని నిలబెట్టామని వ్యాఖ్యానించడంతో జనసేన టీడీపీ శ్రేణుల మధ్య నిప్పు రాజుకుంది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. కష్ట సమయంలో చెయ్యందించిన విషయాన్ని గుర్తుంచుకుని చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి స్థానంలో నిల్చునే అవకాశం కల్పించాడంటూ చెప్పుకొచ్చాడు. ఎన్డీఏ కూటమి పక్షాలైన తెలుగుదేశం, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు నా ప్రత్యేక ధన్యవాదాలు. అసలు మనం ఇంత ఘన విజయం సాధించాం. మనం కలిసి పోరాటం చేశాం. కష్టాలు ఉన్నప్పుడు చెయ్యనందించాం. అది గుర్తుపెట్టుకొని ఈ రోజున డిప్యూటీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా కలిసి ఒక వ్యక్తితో బలవంగా ప్రయాణం చేస్తూ ఉన్నాను. తెలుగు తమ్ముళ్లు చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేసిన విషయాన్ని మర్చిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ నిలబడిందన్న కామెంట్స్ తో ఒంటి కాలిపై లేస్తున్నారు. ప్రత్యేకంగా తెల్లగడ్డ వేసుకొని పుట్టాలా అండి? ఆకాశంలోకి చూస్తా తెల్లగడ్డ వేసుకొని సామాన్యుడికి అర్థం కాని లిటరీ టర్మ్స్ తోటి మాటల్ని మాట్లాడాలా? అసలు ఆంధ్రప్రదేశ్లో జనసేన ఉన్న ఓటింగ్ శాతం ఎంత అని ప్రశ్నిస్తున్నారు. పార్టీని నిలబెట్టే మగాడివి అయితే 2019లో ఎందుకు 2 చోట్ల ఓడిపోయావంటూ ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్కు, జనసేనకు జనంలో బలమే ఉంటే భీమవరం, గాజువాక ఓటర్లు ఎందుకు బండకేసి కొట్టారని సెటైర్లు వేస్తున్నారు. 2019లో పరాజయాన్ని తట్టుకోలేకే, ఒంటరిగా పోరాటం చేయలేకే టీడీపీతో జట్టు కట్టారని గుర్తు చేస్తున్నారు. పొత్తు పెట్టుకుంటామని పవన్ కళ్యాణ్ వద్దకు చంద్రబాబు వెళ్లలేదని, టీడీపీ గెలుస్తుందన్న సంకేతాలు రావడంతో పవన్ కళ్యాణ్ పొత్తులకు ముందుకొచ్చిన విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరిస్తున్నారు. జనసేన, తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. అదే జరుగుతుంది.
తెలుగుదేశం పార్టీకి 40 ఏళ్ల చరిత్ర ఉందని, ఎన్నో ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిందని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలోనూ కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. 1983, 85, 94, 1999, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయాలను సాధించిందని, ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని అంటున్నారు. అప్పుడు కూడా జనసేన ఉందా? తెలుగుదేశం పార్టీ క్యాడర్ కు జనసేనతో పోలిక అని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు లేకపోతే జనసేనకు మనుగడ లేదన్న విషయాన్ని గ్రహించాలని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఎవరు గొప్ప అనే అంశాన్ని పక్కన పెట్టి కలిసికట్టుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలని సూచిస్తున్నారు. ఈ గొడవ ఎక్కడ దాకా వెళ్లాగుతుందో చూడాలి.